ఒకసారి దేవలోకంలో దేవతల మధ్య ఒక సందేహం కలిగింది. శ్రీకృష్ణుని నిజంగా ఎంత ప్రేమించేది ఎవరు? ఈ ప్రశ్నకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చెప్పలేదు. కాని ఆ సమాధానం తెలుసుకోవాలని నారద మహర్షి భూమిలో కృష్ణుని అనుసరించాడు. కృష్ణుడు నేరుగా ఒక చిన్న పేద విధవ గుడిసె దగ్గర ఆగాడు. ఆమెకు సంపద లేదు, అలంకారాలు లేవు, పెద్ద పూజలు చేయగల శక్తి లేదు. అయినా కృష్ణుడు చూసిన క్షణంలో ఆమె కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి. చేతిలో ఉన్న కొద్దిపాటి ఎండిన బియ్యాన్ని భయంతో భక్తితో ఆయనకు అర్పించింది. కృష్ణుడు దానిని రాజభోజనంలో ఆనందంగా స్వీకరించాడు. ఇది చూసి నారదుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ప్రభూ, మహాయజ్ఞాల కన్నా ఈ చిన్న అర్పణకే ఎందుకు ఇంత విలువ? అప్పుడు కృష్ణుడు మృదువుగా చెప్పాడు, నారద, భక్తి విలువ ధనంలో కాదు, తన దగ్గర ఉన్నదంతా ఇచ్చిన తరువాత మిగిలే శూన్యతలో ఉంటుంది. ఆ క్షణం నారదుడు అర్థం చేసుకున్నాడు, దేవుడు ముందుగా బంగారు ఆలయాల్లో కాదు, అన్ని అర్పించిన హృదయాల్లోనే నివసిస్తాడు.